వెంటనే వీళ్ళిద్దరినీ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలి. పదండి. ఇంట్లో ఇదొక్కతే ఉందిగా, ఒక ఆట ఆడుకుందాం. రమా, అమ్మా అత్తయ్య కాఫీ తీసుకురా. ఇప్పుడే కదా తాగారు. నేను ఎన్నిసార్లైనా తాగుతాను. నా ఇల్లు, నా సొమ్ము, నా కాఫీ. నేను చెప్పింది చెయ్యి. అలాగే. కాఫీలో ఎండ్రిని కలిపితే ఏ గొడవ ఉండదు. ఈ చీర సెట్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. లేడీస్ ఎలా ఉంటారో పాపం. ఇప్పుడు ఒకసారి తప్పించుకున్నాను, ఇలా ఇంకెంతసేపు యాక్ట్ చేయాలో అస్సలు గుర్తుపట్టకుండా చూసుకోవాలి. అమ్మ కాఫీ తల్లి, నా తల్లి దగ్గర దొరికిపోకుండా చూడు. అత్తయ్య కాఫీ అక్కడ పెట్టు. ఏయ్ ఆగు, అంత మెల్లగా నడుస్తున్నావేంటి? నిన్ను చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఎందుకత్తయ్య? ఏం లేదులే పో. ఏంటి ఇది? కాఫీ అత్తయ్య. దీన్ని ఎవరైనా కాఫీ అంటారా? చిచ్చి, చక్కెర లేదు, చెక్కదనం లేదు, ఇంట్లో పాలేవా? ఇదేనా కాఫీ చేసే పద్ధతి? అమ్మా, ఒరే ప్రశాంత్, నువ్వా? రామా ఎక్కడ్రా? రామా, రామా. వదిన లేదమ్మా. రామా లేకపోవడం ఏంటి? నువ్వు చీర కట్టుకోవడం ఏంటి? ఏంట్రా ఇదంతా? అమ్మా, అది వదిన పని మీద బయటికి వెళ్ళిందమ్మా. అది బయటికెళ్తే నువ్వు చీర కట్టుకుని ఆమెలాగా నటిస్తూ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఎక్కడుందది? వెంటనే పిలు. ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇంటికి రాని, దాని సంగతి చెప్తాను. అమ్మా, వాళ్ళు నిధి దగ్గరికి వెళ్ళారమ్మా. ఏంటి? నిధి దగ్గరికి వెళ్ళిందా? ఇంట్లో పనులు తప్ప అన్ని పనులు కావాలి దానికి. ఇప్పుడు ఏకంగా నీకు చీర కట్టించి అది బయట తిరుగుతోందా? అంటే వదిన నిధిని గవర్నమెంట్కి అప్పచెప్తే పంచాయతీలో పడ్డ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కదమ్మా. నోర్మై, అది అక్కడ తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేదు. అమ్మా, అయ్యో, ఇప్పుడు నిధి దొరికిందో లేదో కూడా తెలీదు. అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం గొడవ జరుగుతుందో. అన్నయ్య వదిన ఆ నిధిని సాధించుకొని రావాలి. రామా, కలెక్టర్ గారికి ఫోన్ చేసావా? చేశానన్న, వస్తున్నారంట. ఈ నిధి కోసం 25 ఏళ్లుగా గుడిని మూసేశారా? అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా?
అన్నం తినే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయేంటి? గుడంటే దీపం పెట్టాలి, అభిషేకం చేయాలి, నిత్యం పూజలు జరగాలి. కానీ వీళ్ళు అవేవి లేకుండా చేసి గుడినే మూసేశారు. అందుకే దేవుడు వీళ్ళకి సరైన శిక్ష వేస్తున్నాడు. దేవుణ్ణి మంచి మనసుతో కోరుకుంటే వరాలిస్తాడు. అదే దురుద్దేశంతో కోరుకుంటే నామరూపాలు లేకుండా చేస్తాడు. వీళ్ళకి అదే జరిగింది. ఈ నిధిని కాపాడాలని రామలక్ష్మి ఎంత కష్టపడిందో మేమంతా మా కళ్ళారా చూసాం. ఒక ఎండోమెంట్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు తన ప్రాణాలతో పోరాడింది. తన ప్రాణాలకి ఏదైనా ప్రమాదం వచ్చినా లెక్క చేయకుండా పోరాడింది. చివరికి మా మామయ్య గారు సమయానికి అక్కడికి రావడం వల్లే ఈ నిధి విదేశాలకు వెళ్లకుండా కాపాడగలిగాం. లోకాన్ని కాపాడే దేవుడు తన నిధిని తాను కాపాడుకోలేడు అనుకోవడం మీ మూర్ఖత్వం. ఈ నిధి మీద మీరు కన్నేస్తే ఆ దేవుడు మీ మీద కన్నేశాడు. దైవం కళ్ళెర్ర చేస్తే దుష్టశక్తి పరిస్థితి ఏమవుతుందో దానికి మీరే ఉదాహరణ. ఇంకా వీళ్ళతో మాట్లాడే రఘురాం గారు, తప్పు చేసింది వీళ్ళేనని తెలిసిపోయింది కదా. మన గ్రామ పద్ధతుల ప్రకారం వీళ్ళకి శిక్ష వేయాలి. గుండు కొట్టించి ఊరేగించాలి. లేదు, ఇప్పుడు ఈ విషయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. కలెక్టర్ గారికి విషయం చెప్పాం కదా, వారు వస్తున్నారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే మనందరం పాటించాలి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వాసుదేవ్, ఈ ఎమ్మెల్యే ఈ నిధిని కాజేయాలని చూశారు కలెక్టర్ గారు. నా కూతురు రామలక్ష్మి దేవాదాయ శాఖ అధికారిగా బాధ్యత తీసుకుని ఎంతో కష్టపడి ఈ నిధిని వీళ్ల చేతుల్లో పడకుండా కాపాడింది. శభాషమ్మ రామలక్ష్మి, నీ గురించి విన్నాను. స్టేట్ లెవెల్లో హాకీ అద్భుతంగా ఆడి స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ సంపాదించావు కదా. అవును మేడం. నీలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి, మన దేశానికి చాలా అవసరం అమ్మా. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ ఆస్తులు కాపాడడం నీ గొప్ప మనసుకి నిదర్శనం. బహుశా అది మీ తండ్రి నుంచి వచ్చిందనుకుంటున్నాను. మా వారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మేడం. ఈ చుట్టుపక్కల పదుళ్లకి ఆయన ఆదర్శం. ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే మా రామలక్ష్మి. రామలక్ష్మి మా ఇంటి బిడ్డని చెప్పుకోవడం మా గర్వకారణంగా ఉంది. పిల్లలు నిజాయితీతో ఎదిగినప్పుడు తల్లిదండ్రులుగా నిజమైన సంతోషాన్ని పొందుతారు అంటారు. అది ఇప్పుడు మా అన్నయ్య వదినలో చూస్తున్నాను.